Welcome to Transportation Engineering class. We are in the topic of road geometrics in previous session. In today's session also some of the road geometrics are here. Now we are in the topic of super elevation. So what is meant by super elevation? When a vehicle passes over a curved path, it is subjected to centrifugal force, which is a horizontal force equal to WV square by GR acting at center of gravity of a vehicle. ఏదైనా ఒక వెహికల్ అనేది కర్వ్డ్ పాత్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో దాన్నే నథింగ్ బట్ హారిజంటల్ ఫోర్స్ అన్నారు. సో హారిజంటల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ WV square by GR. So WV square by GR is nothing but a horizontal force which is nothing but a centrifugal force. It is acting at the center of gravity of a vehicle. That centrifugal force gives an overturning మూమెంట్. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చేసరికి ఒక ఓవర్టర్నింగ్ మూమెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఇట్ టెండ్స్ టు టాపల్ ది వెహికల్ ఎస్పెషల్లీ వెన్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది వెహికల్ ఈజ్ హై. ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది వెహికల్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా రైజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ రైజ్ని నథింగ్ బట్ సూపర్ ఎలివేషన్ అని అంటారు. సో హియర్ ఈజ్ ఎన్ అనదర్ డెఫినిషన్. Super elevation is a transverse slope provided to counteract the effect of the centrifugal force and reduce the tendency of a vehicle to overturn and skid laterally outwards by raising the pavement outer edge with respect to inner edge. Super elevation is represented by E. Super elevation is represented by E. So దీంట్లో ఏంటి ట్రాన్స్వర్స్ స్లోపు ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ రెడ్యూస్ ద టెండెన్సీ ఆఫ్ ఏ వెహికల్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ని వెహికల్స్ యొక్క టెండెన్సీ రెడ్యూస్ ది టెండెన్సీ ఆఫ్ ది వెహికల్ టు ఓవర్ టర్న్. సో ఆ ఓవర్ టర్న్ అయ్యే ఛాన్స్ దగ్గర వెహికల్స్ యొక్క టెండెన్సీని రెడ్యూస్ చేయడానికి అండ్ నెక్స్ట్ స్కిడ్ అయ్యే ఛాన్స్ని కూడా రెడ్యూస్ చేయడానికి ఇన్నర్ ఎడ్జ్నేమో ఇన్నర్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని రెడ్యూస్ చేసి అవుటర్ ఎడ్జ్ని ఇంక్రీజ్ చేసి కింద స్లోప్ అనేది. సో అవుటర్ ఎడ్జ్కి ఇన్నర్ ఎడ్జ్కి మధ్య కొంత హైట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ హైట్ని నథింగ్ బట్ సూపర్ ఎలివేషన్ అన్నారు. హియర్ ఈజ్ అన్ ఇమేజ్ ఆఫ్ సూపర్ ఎలివేషన్. సో దిస్ ఈజ్ ది ఇమేజ్. సో సూపర్ ఎలివేషన్ ఈజ్ దిస్ ఈజ్ ది ఇన్నర్ సైడ్ ఆఫ్ ది road and next this is the outer side of the road and next this is in the horizontal curve. సో ఇన్నర్ ఎడ్జ్ అవుటర్ ఎడ్జ్. సో ఇన్నర్ ఎడ్జ్తో కంపేర్ చేస్తే అవుటర్ ఎడ్జ్ అనేది కొంత రైజ్ అయింది. సో ఆ రైజ్ని నథింగ్ బట్ సూపర్ ఎలివేషన్ అన్నారు. సో కార్ మూవ్ అవుతుంది. సో ఆ కార్ మూవ్ అవుతున్నప్పుడు త్రూ హారిజంటల్ కర్వ్ నుంచి పాస్ అవుతున్నప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. సో ఆ టైర్స్కి వచ్చేసరికేమో ట్రాన్స్వర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫామ్ అయింది. సో బ్యాక్ టైర్కి ఏమో ట్రాన్స్వర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో దీనివల్ల సూపర్ ఎలివేషన్ ఫోర్స్ అనేది కూడా ఫామ్ అయింది. సో దీని నథింగ్ బట్ సూపర్ ఎలివేషన్ అని అంటారు. సో ఫస్ట్లీ క్రౌన్ పాయింట్ని చేంజ్ చేసుకుంటూ ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్లీ ద క్యాంబర్ ఈజ్ రిమూవ్డ్ గ్రాడ్యువల్లీ టిల్ ద రోడ్ సెక్షన్ హ్యాస్ one straight line slope from the inner to the outer edge. This can be done by the 2 methods. ఏమన్నాడు, క్యాంబర్ ఈజ్ రిమూవ్డ్ గ్రాడ్యువల్లీ. సో క్యాంబర్ అనేది గ్రాడ్యువల్గా రిమూవ్ చేసి టిల్ ద రోడ్ సెక్షన్ హ్యాస్ one straight line స్లోప్. సో అప్పటికి క్యాంబర్ అనేది రిమూవ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, రోడ్ సెక్షన్కి వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్ స్లోప్ అనేది ఉంటుంది అప్పటికి ఫ్రమ్ ది ఇన్నర్ టు ది అవుటర్. సో ఇన్నర్ ఎడ్జ్ నుంచి అవుటర్ ఎడ్జ్కి ఒక స్ట్రైట్ స్లోప్ అనేది కూడా ఫామ్ అవుతుంది ఎప్పుడు క్యాంబర్ అనేది రిమూవ్ చేసినప్పుడు. సో దా కండిషన్లో 2 మెథడ్స్ని ఇక్కడ చూపించాడు. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, బై రొటేటింగ్ ది అవుటర్ స్లోప్ స్లోలీ రౌండ్ అబోవ్ ది క్రౌన్. సో రౌండ్ అబోవ్ ది క్రౌన్కి అవుటర్ సైడ్ ఆఫ్ ది స్లోప్ని రొటేట్ చేసినప్పుడు హియర్ దిస్ ఈజ్ ది ఇమేజ్. సో క్రౌన్ని షిఫ్ట్ చేసినప్పుడు సూపర్ ఎలివేషన్ యొక్క కండిషన్ అనేది ఇలా ఉండిద్ది. సో నెక్స్ట్ బై షిఫ్టింగ్ ది క్రౌన్ పొజిషన్ గ్రాడ్యువల్లీ టు ది అవుటర్ ఎడ్జ్. సో ఫస్ట్ కేసులో ఏంటి, అవుటర్ స్లోప్ రొటేటింగ్ ది అవుటర్ స్లోప్ స్లోలీ రౌండ్ అబోవ్ ది క్రౌన్. సో అవుటర్ స్లోప్ని స్లోగా రౌండ్ అబోవ్ ది క్రౌన్కి కనుక ప్లేస్ చేస్తే సో అప్పుడు
ఆ సిచ్యువేషన్లో వచ్చేసరికి సూపర్ ఎలివేషన్ యొక్క కండిషన్ ఇది. సో నెక్స్ట్ బై షిఫ్టింగ్ ది క్రౌన్ పొజిషన్ గ్రాడ్యువల్లీ టు ది అవుటర్ ఎడ్జ్. సో క్రౌన్ పొజిషన్ వచ్చేసరికి అవుటర్ ఎడ్జ్కి గ్రాడ్యువల్గా ఫిక్స్ అయింది అనుకో. సో అప్పుడు దిస్ ఈజ్ ది సూపర్ ఎలివేషన్ యొక్క దిస్ ఈజ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ది సూపర్ ఎలివేషన్. సో అవుటర్ ఎడ్జ్ రొటేటింగ్ అబౌట్ ది క్రౌన్. సో అవుటర్ ఎడ్జ్ రొటేటింగ్ అబౌట్ ది క్రౌన్, దిస్ ఈజ్ ది outer edge. So this is the crown point. So ఇది second condition. So next, secondly, the straight line slope is gradually increased till the required super elevation ఈజ్ అటైన్డ్. సో ఆ సూపర్ ఎలివేషన్ అటైన్ అయ్యేసరికి అప్పుడు ఏంటి, స్ట్రైట్ లైన్ స్లోప్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే క్రౌన్ని రిమూవ్ చేసి గ్రాడ్యువల్గా రోడ్ సెక్షన్కి టిల్ ద రోడ్ సెక్షన్ హ్యాస్ వన్ స్ట్రైట్ లైన్ స్లోప్. సో అప్పటికి క్యాంబర్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా ఒక స్ట్రైట్ లైన్ స్లోప్ అనేది ఫామ్ అవుతూ ఉన్న కండిషన్లో 2 సూపర్ ఎలివేషన్ కండిషన్స్ ఇచ్చాడు. సో అప్పుడు అక్కడ ఆ స్ట్రైట్ లైన్ స్లోప్ వచ్చేసరికి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ రిక్వైర్డ్, సో టిల్ ద రిక్వైర్డ్ సూపర్ ఎలివేషన్ ఈజ్ అటైన్డ్. సో స్ట్రైట్ లైన్ స్లోప్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. సో ఆ స్ట్రైట్ లైన్ స్లోప్ వచ్చేసరికి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్న కండిషన్లో ఎప్పటిదాకా అప్ టు ది రిక్వైర్డ్ సూపర్ ఎలివేషన్ ఈజ్ అటైన్డ్. సో ఆ సిచ్యువేషన్లో 2 కండిషన్స్, బై రివాల్వింగ్ ది straight line slope above the center, thereby lowering the inner edge and raising outer edge simultaneously. The level of the center remains unchanged. So ఏమన్నాడు, straight line slope above the center, thereby lowering the inner edge and raising outer edge simultaneously. సో ఇన్నర్ ఎడ్జ్ని వచ్చేసరికి ఏమో దాని యొక్క పాయింట్ వచ్చేసరికి కిందకు డౌన్ చేస్తే అవుటర్ ఎడ్జ్లో వచ్చేసరికి దాని యొక్క పాయింట్ని సైమల్టేనియస్గా రేజ్ చేస్తున్నాడు. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్, సో అప్పుడు సూపర్ ఎలివేషన్ యొక్క కండిషన్ అనేది ఇది. సో నెక్స్ట్, బై గ్రాడ్యువల్లీ రివాల్వింగ్ ది స్లోప్ అబౌట్ ది ఇన్నర్ ఎడ్జ్, దేర్ బై రైజింగ్ ది లెవెల్ ఆఫ్ ది సెంటర్ అండ్ అవుటర్ ఎడ్జ్, సో ద లెవెల్ ఆఫ్ ఇన్నర్ ఎడ్జ్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన కండిషన్ ఏంటి, గ్రాడ్యువల్లీ రివాల్వింగ్ ది స్లోప్ అబౌవ్ ది ఇన్నర్ ఎడ్జ్. సో ఇన్నర్ ఎడ్జ్కి పైన గ్రాడ్యువల్గా స్లోప్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో అప్పుడేం జరుగుతుంది, దేర్ బై రైజింగ్ ది లెవెల్ ఆఫ్ ది సెంటర్ అండ్ అవుటర్ ఎడ్జ్. సో ఈ సెంటర్ అండ్ నెక్స్ట్ అవుటర్ ఎడ్జ్ అవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ద లెవెల్ ఆఫ్ ఇన్నర్ ఎడ్జ్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో ఇన్నర్ ఎడ్జ్ కండిషన్లో వచ్చేసరికి ఎలాంటి చేంజ్ అనేది కూడా ఏం లేదు. సో దిస్ ఈజ్ ది కండిషన్. సో ఫస్ట్ కండిషన్, camber is removed gradually till the road section has one straight line slope from the inner to the outer edge. This can be done by 2 methods. So first one is rotating the outer slope slowly round above the crown, and next shifting the crown position gradually to the outer edge. So this is the first condition. And next the second condition is the straight line slope is gradually increased till the required super elevation is attained by revolving the straight line slope above the center, thereby lowering the inner edge and raising outer edge simultaneously. So inner edge ni లోయర్ చేసి అండ్ నెక్స్ట్ అవుటర్ ఎడ్జ్ని సైమల్టేనియస్గా రేజ్ చేస్తున్నప్పుడు సూపర్ ఎలివేషన్. సో సూపర్ ఎలివేషన్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్, గ్రాడ్యువల్లీ రివాల్వింగ్ ది స్లోప్ అబౌట్ ది ఇన్నర్ ఎడ్జ్, దేర్ బై రైజింగ్ ది లెవెల్ ఆఫ్ సెంటర్ అండ్ అవుటర్ ఎడ్జ్. సో గ్రాడ్యువల్గా స్లోపు ఇన్నర్ ఎడ్జ్ దగ్గర ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు రైజ్ ఆఫ్ ది సెంటర్ లైన్, దేర్ బై రైజింగ్ ది లెవెల్ ఆఫ్ సెంటర్ అండ్ అవుటర్ ఎడ్జ్. సో ఇన్నర్ ఎడ్జ్ యొక్క స్లోప్ని గ్రాడ్యువల్గా చేస్తున్నప్పుడు సో అవుటర్ ఎడ్జ్ కండిషన్స్ వచ్చేసరికి రైజింగ్ ది లెవెల్ ఆఫ్ సెంటర్ అండ్ అవుటర్ ఎడ్జ్ ఆల్సో. సో ద లెవెల్ ఆఫ్ ఇన్నర్ ఎడ్జ్ రిమైన్స్ చేంజ్. సో ఈ కండిషన్లో ఇన్నర్ ఎడ్జ్ యొక్క కండిషన్ వచ్చేసరికి దాని యొక్క పొజిషన్ అనేది ఏం మారలేదు. సో అవుటర్ ఎడ్జ్ సెంటర్ వచ్చేసరికి చేంజ్ అయింది. సో మెథడ్ ఆఫ్ బిల్డింగ్ సూపర్ ఎలివేషన్. సో సూపర్ ఎలివేషన్ కండిషన్స్ని బట్టి ఇలా బిల్డ్ చేస్తారు. సో నెక్స్ట్ రోడ్ జామెంట్రీ ఈజ్ నథింగ్ బట్ కర్వ్. సో వాట్ ఈజ్ మెంట్ బై కర్వ్? So what is meant by curve? Change in the direction of the center line of the road is nothing but curve. సో హారిజెంటల్ డైరెక్షన్లో చేంజ్ చేస్తేనేమో హారిజెంటల్ కర్వ్ అంటారు, అండ్ నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్లో కనుక చేంజ్ చేస్తేనేమో వర్టికల్ కర్వ్ అంటారు. సో కర్వ్స్ ఆర్ 2 types. సో ఫస్ట్ వన్ ఈజ్ హారిజెంటల్ కర్వ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వర్టికల్ కర్వ్ అండ్ ట్రాన్సిషన్ కర్వ్స్ ఆల్సో. సో వాట్ ఈజ్ మెంట్ బై హారిజెంటల్ కర్వ్, and next what is meant by vertical curve, and next what is meant by transition curve. So what is meant by horizontal curve? So horizontal curve is
It is a curve in plan to provide a change in direction of the center line of the road. It is a circular curve with or without transition ends. Different types of circular curves. సో హారిజంటల్ డైరెక్షన్లో కనుక రోడ్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తే సో దాన్ని నథింగ్ బట్ హారిజంటల్ కర్వ్ అన్నారు. టైప్స్ ఆఫ్ హారిజంటల్ కర్వ్స్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ కర్వ్, కాంపౌండ్ కర్వ్, రివర్స్ కర్వ్. సో దిస్ ఈజ్ ది సింపుల్ కర్వ్. సో వాట్ ఈస్ మెంట్ బై సింపుల్ కర్వ్? A curve of single arc of uniform radius connecting two tangents. సో దిస్ ఈజ్ ది కర్వ్. సో ఆ కర్వ్ వచ్చేసరికి ఎలా? యూనిఫామ్ రేడియస్. సో ఆ యూనిఫామ్ రేడియస్ వచ్చేసరికి ఆ కర్వ్కి యూనిఫామ్గా ఉంది. బట్ దాని యొక్క కనెక్షన్ అనేది టూ ట్యాంజెంట్స్ని ఎట్ ఏ టైం కనెక్ట్ చేస్తుంది. ఓకే, టూ ట్యాంజెంట్స్ని ఎట్ ఏ టైమ్ కనెక్ట్ చేస్తుంది. సో దాన్ని నథింగ్ బట్ సింపుల్ కర్వ్ అన్నారు. దిస్ కర్వ్ ఈజ్ డిజిగ్నేటెడ్ ఎట్ degree of curve which is in the angle in degrees subtended at the center by the chord of 30 meters length. This curve is suitable for slow moving traffic and large radius. Such a curve may lie within two tangent lengths or two transition curves. So nothing but this is the unnecessary thing. So what is meant by సింపుల్ కర్వ్? సో అసలు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, సో సింపుల్ కర్వ్ అని అంటే నథింగ్ బట్ యూనిఫామ్ రేడియస్ ఆఫ్ హ్యావింగ్ టూ కనెక్టింగ్ టూ ట్యాంజెంట్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ designated as in the form of degree of curve, and this is the second point. So this curve is suitable for slow moving traffic and large radius. స్లో మూవింగ్ ట్రాఫిక్ వచ్చేసరికి స్లో మోషన్, స్లోగా కనుక మూవ్ అవుతుంది అనుకో, సో అక్కడ అండ్ నెక్స్ట్ లార్జ్ రేడియస్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సింపుల్ కర్వ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ సో కర్వ్ మే లై విత్ ఇన్ టూ టాంజెంట్ లెన్స్. కర్వ్ యొక్క ఫార్మేషన్ వచ్చేసరికి ఎలా? రెండు టాంజెంట్ లెన్స్ కనుక ఉంటే కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్ టూ ట్రాన్సిషన్ కర్వ్స్ ఉన్నా కూడా ఈ సింపుల్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ కాంపౌండ్ కర్వ్. సో వాట్ ఈజ్ మెంట్ బై కాంపౌండ్ కర్వ్? సో రేడియస్ వచ్చేసరికి ఆల్రెడీ డయాగ్రామ్లో కనిపిస్తుంది. సో ఆ రేడియస్ వచ్చేసరికి డిఫరెంట్ రేడియే. సో టూ టాంజెంట్స్ డిఫరెంట్ రేడియే. సో చూడండి, దిస్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ టూ ఆర్ మోర్ సింపుల్ కర్వ్స్ ఆఫ్ సేమ్ ఆఫ్ డిఫరెంట్ రేడియే విచ్ టర్న్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సో రెండు టూ ఆర్ మోర్ సింపుల్ కర్వ్స్ అనేవి జాయిన్ అవుతున్నాయి బట్ డిఫరెంట్ రేడియే. సో దాని యొక్క రేడియస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది. సో కానీ దాని యొక్క డైరెక్షన్ సేమ్, విచ్ టర్న్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సో రెండు డిఫరెంట్ రేడియస్. సో లెఫ్ట్ సైడ్ ఒక సింపుల్ కర్వ్, రైట్ సైడ్ ఒక సింపుల్ కర్వ్ అని అనుకుంటే దాని యొక్క రేడియస్ వచ్చేసరికి ఏమో డిఫరెంట్ రేడియే. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ వచ్చేసరికి ఏమో కంటిన్యూషన్. సో ఒకే డైరెక్షన్లో ఉన్నాయి తప్ప ఇంకో డైరెక్షన్లో కూడా లేవు. సో దీన్ని నథింగ్ బట్ కాంపౌండ్ కర్వ్ అన్నారు. ఇన్ దిస్ కర్వ్ ద ఎడ్జెస్ అండ్ సింపుల్ కర్వ్ హ్యావ్ ఏ కామన్ టాంజెంట్. ఎడ్జెస్ అండ్ సింపుల్ కర్వ్ హ్యాస్ ఏ కామన్ టాంజెంట్. సో కర్వ్కి ఎడ్జెసెంట్ సైడ్ వచ్చేసరికి ఒక సింపుల్ టాంజెంట్ అనేది ఫామ్ అయింది. దిస్ టైప్ ఆఫ్ కర్వ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కటింగ్ ఇన్ హార్డ్ రాక్ ఆర్ హెవీ ఫిల్లింగ్. కటింగ్ ఇన్ హార్డ్ రాక్ కండిషన్ని అవాయిడ్ చేయాలి అన్న, హెవీ ఫిల్లింగ్ని కనుక అవాయిడ్ చేయాలి అన్న ఈ కాంపౌండ్ కర్వ్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ రివర్స్ కర్వ్. సో వాట్ ఈజ్ మెంట్ బై రివర్స్ కర్వ్? సో చూడండి, దిస్ ఈజ్ ది రివర్స్ కర్వ్. సో రివర్స్ కర్వ్ వచ్చేసరికి ఈ డైరెక్షన్లో ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో కూడా అదే ఉంది. సో డెఫినిషన్: రివర్స్ కర్వ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్పెంటివ్ curve consists of two simple curves of same or different radii and turn in opposite direction. సో ఏమన్నాడు? టూ ఆర్ మోర్ సింపుల్ కర్వ్స్. సో సింపుల్ కర్వ్స్ వచ్చేసరికి టూ ఆర్ మోర్ సింపుల్ కర్వ్స్ బట్ R1 రేడియస్ అండ్ నెక్స్ట్ R2 రేడియస్. సో R1తో ఫామ్ అయ్యేటటువంటి ఒక సింపుల్ కర్వ్ అండ్ నెక్స్ట్ R2తో ఫామ్ అయ్యేటటువంటి ఒక సింపుల్ కర్వ్. సో R1 R2 వచ్చేసరికి రెండు సింపుల్ కర్వ్స్ అనుకుంటే సో దాని యొక్క డైరెక్షన్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్. సో దీని నథింగ్ బట్ రివర్స్ కర్వ్ అని అన్నారు. సో ఈ రివర్స్ కర్వ్స్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే
In this curve, the adjacent simple curve has a common tangent and their center lies on opposite side of the curve. సో చూడండి ఇక్కడ రెండు సింపుల్ కర్వ్స్ తీసుకొని సో ఆ రెండు సింపుల్ కర్వ్స్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక కనెక్ట్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ R1కి R2కి వచ్చేసరికి దాని యొక్క సెంటర్ పాయింట్స్ వచ్చేసరికి కూడా ఎలా ఉన్నాయి, ఆపోజిట్గా డైరెక్షన్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇది నథింగ్ బట్ రివర్స్ కర్వ్. సో హారిజంటల్ కర్వ్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే టు చేంజ్ ది సెంటర్ లైన్ ఆఫ్ ది రోడ్ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్. సో నథింగ్ బట్ ప్లాన్ కండిషన్. సో different types of horizontal curves is nothing but a simple curve, compound curve and reverse curve. So what is meant by vertical curve? It is a curve in the longitudinal section of a roadway for easy change of gradient. So longitudinal section లో ప్లాన్ లో వచ్చేసరికి హారిజంటల్గా, సో హారిజంటల్గా వచ్చి డైరెక్షన్ని చేంజ్ చేయడానికి, సో సెంటర్ లైన్ ఆఫ్ ది రోడ్ని చేంజ్ చేయడానికేమో హారిజంటల్ కర్వ్స్ యూజ్ చేస్తే గ్రేడియంట్ని చేంజ్ చేయడానికేమో వర్టికల్ కర్వ్స్ని యూజ్ చేస్తారు. సో వర్టికల్ కర్వ్స్ ఆర్ ప్రొవైడెడ్ వేర్ చేంజ్ ఆఫ్ గ్రేడియంట్ ఈస్ మోర్ దాన్ 0.5%. సో ఈ వర్టికల్ కర్వ్స్ వచ్చేసరికి గ్రేడియంట్ వేర్ చేంజ్ ఆఫ్ గ్రేడియంట్ ఈస్ మోర్ దాన్ 0.5%. గ్రేడియంట్ అనేది 0.5% కంటే కూడా ఎక్కువగా చేంజ్ అవ్వకుండా ఉండే సిచ్యువేషన్లో వర్టికల్ కర్వ్స్ని యూజ్ చేస్తారు. సో దే ఆర్ ఆఫ్ 2 types. సో వర్టికల్ కర్వ్స్ వచ్చేసరికి 2 types. సో నథింగ్ బట్ సమ్మిట్ కర్వ్స్ అండ్ నెక్స్ట్ వ్యాలీ కర్వ్స్. సో సమ్మిట్ కర్వ్స్, సో సమ్మిట్ కర్వ్స్ అంటేనేమో హిల్ వైజ్గా ఉంటుంది. సో ఈ టాప్లో 1/n, సో 1/n కండిషన్లో ఇది సమ్మిట్ కర్వ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ది వ్యాలీ కర్వ్. సో వ్యాలీ కర్వ్ ఈజ్ నథింగ్ బట్ సాగ్ కర్వ్. అప్వర్డ్లో కర్వ్ ఉంది చూసారా, సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న 1/n హాఫ్ కనుక చేస్తే సో పైన పోర్షన్లో ఫామ్ అయ్యేటటువంటి కర్వ్నేమో సమ్మిట్ కర్వ్ అని అంటే డౌన్ పోర్షన్లో ఫామ్ అవుతుంది చూసారా, సో దాన్నే వ్యాలీ కర్వ్ అని అన్నారు. పారాబోలిక్ కర్వ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ వర్టికల్ కర్వ్స్. సో పారాబోలిక్ కర్వ్స్ని వర్టికల్ కర్వ్స్ కింద యూజ్ చేస్తారు. సో వర్టికల్ కర్వ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, టు ప్రొవైడ్ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ గ్రేడియంట్. సో గ్రేడియంట్లో ఏదైనా కూడా గ్రాడ్యువల్గా కనుక చేంజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటే అక్కడ వర్టికల్ కర్వ్స్ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ టు ప్రొవైడ్ సఫిషియంట్ విజిబిలిటీ. సో విజిబిలిటీని కనుక, సో సఫిషియంట్గా విజిబిలిటీ కనుక మనకు కావాలి అన్నప్పుడు అక్కడ వర్టికల్ కర్వ్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ టు ప్రొవైడ్ కంఫర్ట్ టు ప్యాసెంజర్స్. సో ప్యాసెంజర్స్కి కంఫర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్లో కూడా ఈ వర్టికల్ కర్వ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ వర్టికల్ కర్వ్ అని అంటే నథింగ్ బట్ ఏంటి, లాంగిట్యూడినల్ సెక్షన్లో ఈజీ గ్రేడియంట్, ఈజీ చేంజ్ ఆఫ్ గ్రేడియంట్. సో గ్రేడియంట్ని చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్లో వర్టికల్ కర్వ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఆ వర్టికల్ కర్వ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ గ్రేడియంట్. సో గ్రాడ్యువల్గా కనుక గ్రేడియంట్లో కనుక చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, సఫిషియంట్ విజిబిలిటీ కానీ, ప్యాసింజర్స్కి కంఫర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్లో ఈ వర్టికల్ కర్వ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఆ వర్టికల్ కర్వ్స్ వచ్చేసరికి 2 types. సో సమ్మిట్ కర్వ్ అండ్ నెక్స్ట్ వ్యాలీ కర్వ్. సో సమ్మిట్ కర్వ్ అని అంటే పై పోర్షన్లో ఒక కర్వ్ అనేది ఫామ్ అయింది 2 tangents మధ్య, సో దాన్నే సమ్మిట్ కర్వ్ అన్నారు. అండ్ నెక్స్ట్ డౌన్ పోర్షన్లో వచ్చేసరికి 2 tangents మధ్య ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని నథింగ్ బట్ వ్యాలీ కర్వ్. సో వ్యాలీ కర్వ్ ఈజ్ నథింగ్ బట్ సాగ్ కర్వ్ అని కూడా అంటారు. సో జనరల్గా వచ్చేసరికి ఈ వర్టికల్ కర్వ్స్లో పారాబోలిక్ కర్వ్స్ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్సిషన్ కర్వ్, ఏ కర్వ్ హూస్ రేడియస్ varies gradually from infinity to finite value equal to the radius of the circular curve to be connected is known as transition curve or easement curve. So transition curve or transition curve is also called as easement curve అన్నాడు. సో ఏంటి, రేడియస్ వేరియస్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఫైనైట్ వాల్యూ. సో ఇన్ఫినిటీ వాల్యూ దగ్గర నుంచి ఫైనైట్ వాల్యూకి ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్. సో ఇన్ఫినిటీ వాల్యూ దగ్గర నుంచి ఫైనైట్ వాల్యూ దాకా అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్. ఆ ఇన్ఫినిటీ వాల్యూ నుంచి ఫైనైట్ వాల్యూ వచ్చేసరికి ఎక్కడికి ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్. సర్క్యులర్ కర్వ్ యొక్క రేడియస్కి ఈక్వల్ అయిందనుకో, సో దట్ ఈస్ టు బి కనెక్టెడ్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్సిషన్ కర్వ్ ఆర్ ఈజీ కర్వ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ transition curve or easy curve. So it is introduced between a straight and a curved path.
సో ఇవి ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, స్ట్రైట్ పాత్ దగ్గర కానీ కర్వ్డ్ పాత్ దగ్గర కానీ ఈ ట్రాన్సిషన్ కర్వ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఏ ట్రాన్సిషన్ కర్వ్ షుడ్ సాటిస్ఫై ది ఫాలోయింగ్ కండిషన్స్. సో కొన్ని కండిషన్స్, సో ఈ ట్రాన్సిషన్ కర్వ్ అనేది యూజ్ చేయాలి అని అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఈజ్ దట్ కండిషన్స్? ఇట్ షుడ్ మీట్ ది స్ట్రైట్ పాత్ టాంజెన్షియల్లీ. సో స్ట్రైట్ పాత్ అనేది టాంజెన్షియల్గా మీట్ అవ్వాలి. సో నెక్స్ట్ కర్వ్డ్ పాత్ టాంజెన్షియల్. సో ఇటు కర్వ్డ్ పాత్ టాంజెన్షియల్గా కనుక కూడా మీట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇట్ షుడ్ హ్యావ్ ది సేమ్ రేడియస్ యాజ్ దట్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్ యాజ్ ఇట్స్ జంక్షన్ విత్ సర్క్యులర్ కర్వ్. radius as that of the circular curve as its junction with circular curve. So a transition curve has three conditions. So what is that condition? So straight path tangentially and next curved path tangentially. So a transition curve meets the straight path tangentially and next curved path tangentially and next same radius, it have the same radius as that of the circular curve at its junction with circular curve also. So what this is about the curves. So ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏ ట్రాన్సిషన్ కర్వ్. సో కండిషన్స్ వచ్చేసరికి ఆ 3 కండిషన్స్. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ కర్వ్కి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు ప్రొవైడ్ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ కనుక గ్రాడ్యువల్గా కనుక చేంజ్ అయ్యే సిచ్యువేషన్లో, సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ చేంజ్ అవ్వాలనుకో అక్కడ ఈ ట్రాన్సిషన్ కర్వ్ అనేది యూజ్ చేస్తారు టు అవాయిడ్ డిస్కంఫర్ట్ టు రోడ్ యూజర్స్. సో కంఫర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్లో వచ్చరికి వర్టికల్ కర్వ్స్ యూజ్ చేస్తే కంఫర్ట్ కనుక లేకుండా ఉండే సిచ్యువేషన్లో అంటే డిస్కంఫర్ట్ సిచ్యువేషన్ కూడా ఈ ట్రాన్సిషన్ కర్వ్ అనేది అవాయిడ్ చేసింది. ఓకే. సో నెక్స్ట్ టు ఎనేబుల్ గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్. సో ఏంటి? గ్రాడ్యువల్గా సూపర్ ఎలివేషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే సిచ్యువేషన్ కూడా ఈ ట్రాన్సిషన్ కర్వ్. సో ఈ ట్రాన్సిషన్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్. సో కొంత సూపర్ ఎలివేషన్ కండిషన్ కూడా ఇది ఈ ట్రాన్సిషన్ కర్వ్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్స్ ఆర్ స్పైరల్, క్యూబిక్, లామిన్స్కేట్. సో స్పైరల్, క్యూబిక్, లామిన్స్కేట్. సో వీటి ఇమేజెస్ నేను తర్వాత ఫార్వర్డ్ చేస్తాను. సో ఫస్ట్ అసలు స్పైరల్ కర్వ్ అంటే ఏంటి, క్యూబిక్ పెరాబోలా అంటే ఏంటి, లామిన్స్కేట్ అని అంటే ఏంటి. సో స్పైరల్ కర్వ్ ఈజ్ యాన్ ఐడియల్ ట్రాన్సిషన్ కర్వ్. IRC recommended spiral curve. Indian Railway used adopts cubical curve as a transition curve as it is easy to lay by offset method. మా ఈ స్పైరల్ కర్వ్, క్యూబిక్ కర్వ్, లామిన్స్కేట్ కర్వ్ నోట్ సపరేట్గా తీస్తాను. సో ఇమేజెస్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో అడ్వాంటేజెస్ ఆఫ్ హైవే కర్వ్స్. సో అడ్వాంటేజెస్, సో కర్వ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? టు ప్రొవైడ్ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ గ్రేడియంట్. సో గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ గ్రేడియంట్ ఈజ్ an advantage of highway curves. And next they provide comfort to the road users. And next they give relief from monotony of continuous straight line. సో స్ట్రైట్ లైన్కి రిలీఫ్గా ఈ కర్వ్స్ కనుక ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఈజీగా రోడ్ డైరెక్షన్ హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ చేంజ్ అవ్వడానికి ఈజీ వే. ఓకే. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ హైవే కర్వ్. సో హారిజంటల్ curves are of 2 types, horizontal curve, vertical curve. So in horizontal curve they are of 3 types. So that is simple curve, compound curve and reverse curve. In case of vertical curve there are 2 types of curves, summit curve and next valley curve. In case of transition curve they are of 3 types, spiral curve, cubic parabola curve and next లామిన్స్కేట్ curve. సో హారిజంటల్ కర్వ్ వచ్చేసరికి ఏంటి అని అంటే సెంటర్ లైన్ ఆఫ్ ది రోడ్ని చేంజ్ చేయడానికి ఇన్ హారిజంటల్ డైరెక్షన్లో
కనుక కర్వ్స్ని ప్రొవైడ్ చేస్తే హారిజాంటల్ కర్వ్ అనడం. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్లో వచ్చేసరికి వర్టికల్ కర్వ్స్లో వచ్చేసరికి ఏంటంటే లాంగిట్యూడినల్ సెక్షన్ వైజ్గా గ్రేడియంట్ని కనుక చేంజ్ చేయాలి అని అనుకుంటేనేమో వర్టికల్ కర్వ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసరికి ఏమో ఇన్ఫినిట్ వాల్యూ టు ది ఫైనైట్ వాల్యూ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్. So that is equal to the radius of the circular curve. In that condition transition curves are used. So advantages వచ్చేసరికి ఏంటి, comfort to the road users and next gradual change in the direction of the gradient also. So this is the advantages. So in here is also two advantages. So they force the drivers to be elected. సో ఏంటి, సూపర్ ఎలివేషన్ కానీ రోడ్ జామెట్రిక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకో. సో ఏంటి అని అంటే కర్వ్ అనేది వస్తుంది. సో డ్రైవర్కి ఎలర్ట్గా ఉండాలి. సో అలా అని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో దీనివల్ల సో నెక్స్ట్ దే హెల్ప్ టు కీప్ ది స్పీడ్ విత్ ఇన్ ది లిమిట్స్. సో దే హెల్ప్ టు కీప్ ది స్పీడ్. సో ఏంటి, కర్వ్స్ అనే సిచ్యువేషన్లో స్పీడ్ని కూడా లిమిట్ చేయాలి అని చెప్పి ఇదొక advantage. So next topic is extra widening. So nothing but widening of a carriageway on curves or extra width of road on curves. So extra widening of pavement of curves. So what is meant by extra widening of pavement curves? Width of road on horizontal curve is increased with the radius of the curve is small. Width of road on horizontal curves is increased when the radius of curve is small. Horizontal curve. So horizontal curve ఉన్న సిచ్యువేషన్, హారిజంటల్ కర్వ్ దగ్గర రోడ్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వెన్ ద రేడియస్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ స్మాల్. ఎప్పుడు రేడియస్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది కర్వ్ అనేది ఎక్కడైతే తక్కువగా ఉండిద్దో విడ్త్ ఆఫ్ రోడ్ ఆన్ హారిజంటల్ కర్వ్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా వైడనింగ్. ఓకే, సో రీజన్స్ ఫర్ ఎక్స్ట్రా వైడనింగ్. సో అసలు రీజన్స్ ఏంటి? సో ఎక్స్ట్రా వైడనింగ్కి అసలు రీజన్స్ ఏంటి? సో ద ఫస్ట్ రీజన్ ఈజ్ on a curve a vehicle occupies some more width as the rear vehicles do not allow the same path as the front wheels. On a curve a vehicle occupies more width as the rear vehicles do not follow the same path as the front wheels. So next, the driver has a tendency to keep away from the edge of the road while driving on curves. So next, the extra widening is required to increase visibility. So next, the clearance required between vehicles passing each other is more on curves than on a straight road. సో ఏంటి, ఈ ఎక్స్ట్రా విడ్త్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్, క్లియరెన్స్ రిక్వైర్డ్ బిట్వీన్ వెహికల్స్ పాసింగ్ ఈచ్ అదర్ ఈజ్ మోర్ ఆన్ కర్వ్స్ దెన్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. సో స్ట్రైట్ రోడ్ కండిషన్ కంటే కూడా ఇన్ కర్వ్డ్ సిచ్యువేషన్లో వచ్చేసరికి క్లియరెన్స్. సో ఆ క్లియరెన్స్ వచ్చేసరికి వెహికల్స్ స్ట్రైట్ రోడ్ కండిషన్ కంటే కూడా కర్వ్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఎక్స్ట్రా విడ్త్ అనేది అవసరం అవుతుంది. సో ఎందుకు, బిట్వీన్ ది వెహికల్స్ పాసెస్. సో వెహికల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి కదా, సో ఒకదాని తర్వాత ఒకటి. సో గ్యాప్ అనేది కొంత రిక్వైర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్. సో నెక్స్ట్, ద డ్రైవర్ హ్యాస్ ఏ టెండెన్సీ టు కీప్ అవే ఫ్రమ్ ది ఎడ్జ్ ఆఫ్ ది రోడ్ వైల్ డ్రైవింగ్ ఆన్ కర్వ్స్. సో ఈ కర్వ్ సిచ్యువేషన్లో కర్వ్స్ అనేవి ఫామ్ అవుతున్నప్పుడు స్ట్రైట్ లైన్తో కంపేర్ చేస్తే కర్వ్స్ దగ్గర రోడ్ యొక్క విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అక్కడ ఆ పర్పస్లో ఈ ఎక్స్ట్రా వైడింగ్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్, ద వైడింగ్ ఈజ్ డన్ స్టార్టింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ ఎక్స్ట్రా వైడింగ్ అనేది చేస్తారు.
ఇట్ స్టార్ట్స్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్స్. ఎక్కడ ట్రాన్సిషన్ కర్వ్స్ ఎక్కడైతే బిగిన్ అవుతాయో అక్కడ ఈ ఎక్స్ట్రా వైడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వెన్ ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఇట్ స్టార్ట్స్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది స్ట్రైట్ బియాండ్ ది ట్యాంజెంట్ పాయింట్. సో ట్రాన్సిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. సో అక్కడ వచ్చేసరికి ఎక్కడ ఫామ్ అవుతాయి, స్ట్రైట్. ఇట్ స్టార్ట్స్ ఎట్ ది పాయింట్ ఆన్ ది స్ట్రైట్ బియాండ్ ది ట్యాంజెంట్ పాయింట్. స్టార్ట్ ఎట్ ది పాయింట్ ఆఫ్ స్ట్రైట్ బియాండ్ ది ట్యాంజెంట్ పాయింట్. సో ట్యాంజెంట్ పాయింట్ కంటే ముందు స్ట్రైట్ పాయింట్ ఉంది చూసారా, సో ఆ స్ట్రైట్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్, ఇన్ ఇండియా వైడనింగ్ ఈజ్ రికమెండెడ్ ఓన్లీ వెన్ ద రేడియస్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ లెస్ దాన్ 300 మీటర్స్ యాజ్ పర్ ఐఆర్సి. సో యాజ్ పర్ ఐఆర్సి ఎక్స్ట్రా వైడనింగ్ విడత వచ్చేసరికి రేడియస్ ఆఫ్ ది కర్వ్ 300 మీటర్స్ లెంత్. సో 300 మీటర్స్ కంటే తక్కువ, సో లెస్ దాన్ 300 మీటర్స్ ఉంటేనేమో యాజ్ పర్ ఐఆర్సి వైడనింగ్ ఈజ్ రికమెండెడ్. ఎక్స్ట్రా విడ్త్ ఆఫ్ పేమెంట్ ఎట్ హారిజంటల్ కర్వ్స్. సో హారిజంటల్ కర్వ్స్లో రేడియస్ ఆఫ్ ది కర్వ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా విడ్త్ అనేది ఫర్ సింగిల్ లైన్కి, ఫర్ డబుల్ లైన్కి రేడియస్ ఆఫ్ ది కర్వ్ని బట్టి రేడియస్ ఆఫ్ ది కర్వ్. సో రేడియస్ ఆఫ్ ది కర్వ్ ఇన్ మీటర్స్, ఎక్స్ట్రా విడ్త్ ఇన్ మీటర్స్. సో అప్ టు 20 మీటర్స్. సో రేడియస్ ఆఫ్ ది కర్వ్ వచ్చేసరికి 20 మీటర్స్ ఉందనుకో, 2 లైన్కి వచ్చేసరికి ఏమో 1.5 మీటర్స్ ఎక్స్ట్రా వైండింగ్ విడ్త్, అండ్ నెక్స్ట్ సింగిల్ లైన్కి 0.9 మీటర్స్ విత్, అండ్ నెక్స్ట్ 21 to 40 మీటర్స్ విడ్త్ అనుకో. సో రేడియస్ ఆఫ్ ది కర్వ్ యొక్క వాల్యూ. సో అక్కడ టూ లేన్ సిచ్యువేషన్లో 1.5 మీటర్స్, అండ్ నెక్స్ట్ సింగిల్ లైన్లో వచ్చేసరికి 0.6 మీటర్స్. సో 41 to 60 మీటర్స్. సో రేడియస్ ఆఫ్ ది కర్వ్ యొక్క వాల్యూ 41 to 60 మీటర్స్ ఉంటే ఫర్ టూ లైన్ 1.2 మీటర్స్, అండ్ నెక్స్ట్ ఫర్ సింగిల్ లైన్ 0.6 మీటర్స్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది కర్వ్ 61 to 100 మీటర్స్ ఉందనుకో. సో అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా విడ్త్ వచ్చేసరికి ఫర్ టూ లైన్ 0.9 మీటర్స్, సింగిల్ లైన్ నిల్. 101 to 300 మీటర్స్ వచ్చేసరికి ఏమో ఫర్ టూ లైన్ 0.6 మీటర్స్. ఎబో 300 మీటర్స్ నిల్. సో 300 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అవసరం లేదు. సో ఇక్కడ ఏం చెప్పాడు, రేడియస్ ఆఫ్ ది కర్వ్ 300 మీటర్స్ కంటే తక్కువ ఉంటే అప్పుడు ఎక్స్ట్రా వైడనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము అని. సో 300 కంటే ఎబో 300 ఉంటేనేమో అసలు ఏం ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు. సో ఈ ఎక్స్ట్రా వైడనింగ్ అనేది. సో దట్ ఈస్ అబౌట్ ది ఎక్స్ట్రా వైడనింగ్. సో వాట్ ఈజ్ మెంట్ బై సైట్ డిస్టెన్స్. So this is about the last and final geometric is sight distance. So it is the length of the road ahead that is clearly visible to the driver on curves, horizontal or vertical. So horizontal curve కానీ vertical curve కానీ హారిజంటల్ కర్వ్ కానీ వర్టికల్ కర్వ్ కానీ ఎంటర్ అవుతున్నప్పుడు ఆ స్ట్రైట్ లైన్లో నుంచి డ్రైవర్ ఎంతవరకు అయితే చూడగలుగుతాడో సో దాన్నే నథింగ్ బట్ సైట్ డిస్టెన్స్ అన్నారు. సో ఇట్ ఈస్ మెజర్డ్ అలాంగ్ ఏ లైన్ విచ్ టచెస్ ది కర్వ్ ఎట్ ఏ పాయింట్ బిట్వీన్ ది డ్రైవర్ అండ్ ది అబ్స్టాకిల్. సో చూడండి, సో స్ట్రైట్ డిస్టెన్స్, సైట్ డిస్టెన్స్ ఎట్ ఏ హారిజంటల్ కర్వ్. సో ఇది స్ట్రైట్ లైన్. సో ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి హారిజంటల్ సైడ్ డిస్టెన్స్. సో ఇక్కడికి రోడ్లో నుంచి కర్వ్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఆ రోడ్లో నుంచి కర్వ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ రోడ్ స్ట్రైట్ రోడ్ కాస్త కర్వ్కి ఎంటర్ అవుతుంది. సో ఆ కర్వ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ వెహికల్లో ఉన్నటువంటి డ్రైవరు ఎంతవరకు అయితే చూడగలుగుతాడో అంటే అవుటర్ సైడ్ ఆఫ్ ది కర్వ్. సో వన్ సైడ్ ఆఫ్ ది కర్వ్ దగ్గర నుంచి అదర్ సైడ్ ఆఫ్ ది కర్వ్కి ఎంతవరకు అయితే తనకు విజిబుల్ అవుతుందో సో దాన్నే నథింగ్ బట్ సైట్ డిస్టెన్స్ అన్నారు. ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ కర్వ్ ద లైన్ ఆఫ్ sight of the driver is taken to be at a height of 1.2 meters above the road. సో వర్టికల్ కర్వ్స్ కండిషన్లో లైన్ ఆఫ్ ది సైట్ ఆఫ్ ది డ్రైవర్ యొక్క లైన్ ఆఫ్ ది సైట్ వచ్చేసరికి తన యొక్క హైట్ ఎంత తీసుకోవాలి, 1.2 మీటర్స్ అబోవ్ ది రోడ్కి 1.2 మీటర్స్ అబోవ్గానే తీసుకోవాలి. సో నెక్స్ట్ ద హైట్ ఆఫ్ స్టేషనరీ అబ్స్టాకిల్ ఈస్ టేకెన్ టు బి అట్ ఏ హైట్ ఆఫ్ 100 mm అబోవ్ ది రోడ్. సో
height of the stationary obstacle. So height of the stationary obstacle is taken to a height of 100 mm above the road. 100 mm above the road. Obstacle. సో అబ్స్టాకిల్ సిచ్యువేషన్లో హైట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసరికి 100 mm. సో అక్కడ 100 mm కన్సిడర్ చేయాలి ఆ రోడ్ కంటే ఎక్కువగా. సో హియర్ సో ఇది వచ్చేసరికి ఏమో హారిజంటల్ కర్వ్ కండిషన్లో. సో నెక్స్ట్ వర్టికల్ కర్వ్ కండిషన్లో వచ్చేసరికి సో చూడండి, రోడ్ వేక్ అని అంటే డ్రైవర్కి వచ్చేసరికి 1.2 meters. సో ఇన్ కేస్ ఆఫ్ అబ్స్టాకిల్ ఎట్ ఏ ఆఫ్ 100 mm అబోవ్ ది గ్రౌండ్. సో అబ్స్టాకిల్ అనేది ఉంది. సో అబ్స్టాకిల్ అనేది ఉన్నప్పుడు అక్కడ వచ్చేసరికి ఏమో 100 mm కన్సిడర్ చేయాలి. సో దిస్ ఈజ్ ది వెహికల్ and next this is the obstacles. So this is the side distance on vertical curves. So in case of side distance, so in case of side distance there are safe stopping side distance and next safe stopping side distance. So here in case of side distance we have to know about the stopping distance also. So what is meant by stopping distance? It is the distance required to stop the vehicle after the driver sees a danger on the road. So ఎప్పుడైతే సో ఈ స్టాపింగ్ డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే డ్రైవర్ ఎప్పుడైనా ఏదైనా డేంజర్ కనుక చూసినప్పుడు సో అతను వెంటనే రెస్పాండ్ అయిపోయి సో అక్కడ ఆ వెహికల్ అనేది స్టాప్ చేయాలి. సో దాని నథింగ్ బట్ స్టాపింగ్ డిస్టెన్స్ అన్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్, సో అది ఆ స్టాపింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి దేని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ స్పీడ్, రియాక్షన్, డిస్టెన్స్, టైమ్ ఆఫ్ ది డ్రైవర్. సో అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ డిస్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఆ డ్రైవర్ డేంజర్ని కనుక చూసినప్పుడు ఏదైనా కనుక ఒక డేంజర్ అనేది అక్కర్ అవుతుంది అనుకున్న సిచ్యువేషన్, సో ఆ డేంజర్ అనేది అతను క్యాప్చర్ చేసినప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? సో స్పీడ్, సో అతను వెళ్ళే స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. రోడ్డుకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, సో రోడ్డుకి కానీ టైర్స్ అతను నడుపుతున్న వెహికల్ కానీ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ డిస్టెన్స్, సో అది బ్రేక్ వేయడానికి ఎంత డిస్టెన్స్, సో ఆ డిస్టెన్స్ని బట్టి. అండ్ నెక్స్ట్ రియాక్షన్ డిస్టెన్స్, టైమ్ ఆఫ్ ద డ్రైవర్. సో రియాక్షన్ డిస్టెన్స్, టైమ్ ఆఫ్ ది డ్రైవర్. సో అతడు వెంటనే రియాక్ట్ అవుతున్న టైంని బట్టి ఇట్ డిపెండ్స్. సో ఆ స్టాపింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి వాటి మీద డిపెండ్ అవుతూ ఉండిద్ది. సో నెక్స్ట్ స్టాపింగ్ డిస్టెన్స్, ఫార్ములా ఫర్ స్టాపింగ్ డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ది రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్ ప్లస్ బ్రేకింగ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ది రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్, సో ఆ డ్రైవర్ యొక్క రియాక్షన్ టైంకి ప్లస్ ఆ బ్రేకింగ్ డిస్టెన్స్. సో ఆ బ్రేక్ వేయడానికి తనకి ఎంత టైం అయితే పడుతుందో ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే సో దాని నథింగ్ బట్ స్టాపింగ్ డిస్టెన్స్. సో నెక్స్ట్ ద యావరేజ్ రియాక్షన్ టైమ్ ఈజ్ అస్యూమ్డ్ టు బి 2.5 seconds. సో జనరల్గా యావరేజ్ రియాక్షన్ టైం వచ్చేసరికి 2.5 seconds అస్యూమ్ చేసుకుంటే బ్రేకింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆ బ్రేకింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి v²/254f. సో v²/254f, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా వేర్ v ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది వెహికల్ అండ్ నెక్స్ట్ f ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్. సో స్టాపింగ్ డిస్టెన్స్కి వచ్చేసరికి జనరల్గా యావరేజ్ రియాక్షన్ టైం 2.5 seconds అస్యూమ్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి v²/254f, that is nothing but formula. Here v equal to speed of the vehicle and next f equal to coefficient of the friction. Okay, so next స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఫాలోయింగ్ 2 components. సో స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ వచ్చేసరికి 2 components మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ద డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ప్రెసిపిటేషన్ అండ్ బ్రేక్ రియాక్షన్ టైం అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ద టైమ్ బ్రేక్స్ ఆర్ అండర్ అప్లికేషన్. సో ఏంటి ఈ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ వచ్చేసరికి 2 components మీద డిపెండ్ అవుతుంది. సో ద ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్
సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్రేక్ రియాక్షన్ టైం ఎంత, సో దాని మీద అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ది టైమ్ బ్రేకర్స్ ఆర్ అండర్ అప్లికేషన్. సో టైంకి బ్రేక్ అనేది పడకపోతే ఆ డేంజర్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అతడు రియాక్ట్ అయ్యి సో ఆ బ్రేక్ వేసే టైం ఎంత టైంలో అతను బ్రేక్ వేస్తాడు. సో ఈ రెండు సిచ్యువేషన్స్ని, ఈ రెండు కాంపోనెంట్స్ ఫర్ స్టాపింగ్ సైట్ డిస్టెన్స్. సో నెక్స్ట్, సో when are the stopping site distance have to be provided on roads. సో ఎక్కడ ఈ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది కొంచెం చిన్నగా మాట్లాడవా, క్లాస్ చెప్తున్నా 5 minutes అయిపోయింది. So when are the stopping site distance have to be provided on all roads. So the perception and braking reaction time depends on age, sex, alertness, visual capacity of driver, vehicle design, the size and type of object and atmospheric visibility. సో ఏంటి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ వచ్చేసరికి రోడ్డు మీద ఏ సిచ్యువేషన్ అంటే ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అని అంటే ఏజ్, టైమ్ డిపెండ్స్ ఆన్ బ్రేకింగ్, ద పర్సెప్షన్ అండ్ బ్రేక్ రియాక్షన్ టైమ్. సో ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి, ఏజ్, అలర్ట్నెస్, విజువల్ కెపాసిటీ ఆఫ్ ఏ డ్రైవర్. సో ఆయన కనిపించే దాన్ని బట్టి, ఆయన ఏజ్ని బట్టి అండ్ నెక్స్ట్ ఆయన ఎలర్ట్ అయ్యే రియాక్షన్ని బట్టి అండ్ నెక్స్ట్ వెహికల్ డిజైన్. సో డిజైన్ ఆఫ్ ది వెహికల్ అండ్ నెక్స్ట్ సైజ్ అండ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అట్మాస్ఫిరిక్ విజిబిలిటీ. సో వీటి మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూ ఆఫ్ 2.5 seconds ఈజ్ కన్సిడర్డ్ రీజనబుల్. సో 2.5 seconds మనం ఇందాక అస్యూమ్ చేసుకున్నాం చూసారా, అది రీజనబుల్. సో నెక్స్ట్ బ్రేకింగ్ డిస్టెన్స్ హ్యాస్ టు బి డిటర్మైన్డ్ బై ది కోఎఫిషియంట్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్ ఆఫ్ రోడ్, velocity of vehicle and type of condition of the pavement, whether the surface is wet or dry. సో బ్రేకింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి ఎలా డిటర్మైన్ చేస్తారు, సో కోఎఫిషియంట్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్ ఆఫ్ ఏ రోడ్ యొక్క లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్. సో అండ్ నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్ ఆఫ్ ఏ రోడ్ అండ్ నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ వెహికల్. సో వెహికల్ యొక్క వెలాసిటీ అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ కండిషన్ ఆఫ్ పేమెంట్, వెదర్ ద సర్ఫేస్ ఈజ్ డ్రై. సో పేమెంట్ యొక్క సర్ఫేస్, సో దాని యొక్క సర్ఫేస్ వచ్చేసరికి వెట్గా ఉందా, డ్రైగా ఉందా. సో జనరల్గా సేఫ్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ 0.278 VT ప్లస్ V స్క్వేర్ బై 254 ఇంటూ F ప్లస్ ఆర్ మైనస్ 0.01 N. సో వేర్ V ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఇన్ కిలోమీటర్ పర్ విడ్త్ అనుకుంటా. సో నెక్స్ట్ వేర్ T ఈక్వల్ టు రియాక్షన్ టైమ్ ఆఫ్ డ్రైవర్ అండ్ నెక్స్ట్ F ఈక్వల్ టు డిజైన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రాక్షన్. సో డిజైన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ ఈస్ 0.4 to 0.35 and next where N equal to gradient. So in today's session we are discussed about so what is meant by super elevation and next curves and also widening of a carriageway or nothing but extra widening and next site
distance. So this is the formula for the sight distance. So thank you. Today's session is ended.